త్వరగరం. చప్పలు కొడదాం. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుద్ధానుడు మేఘాలపైన రానుండెను. పునరుద్ధానుడు చప్పలు కొడదాం అందరూ. పునరుద్ధానుడైన ప్రభువును, జయశీలుడైన ప్రభువును హృదయపూర్వకముగా ఆరాధన చేద్దాం. కొట్టాలి, చప్పలు కొట్టాలి పిల్లలు. గురియ పిల్లగా బలి అయిన యేసు న్యాయాధిపతిగా రానుండెను. గురియ పిల్లగా బలి అయిన యేసు న్యాయాధిపతిగా రానుండెను. సంగమా సిద్ధపడుమా, క్రైస్తవ సిద్ధపడుమా, సంగమా సిద్ధపడుమా. పడాలి. క్రైస్తవ రాజాది రాజును ఎదుర్కొనుమా, రాజాది రాజును ఎదుర్కొనుమా. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుద్ధానుడు మేఘాలపైన రానుండెను. నవవరుడై రారాజుగా, నవవరుడై రారాజుగా వివేగ తిరిగి రానుండెను. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము. చప్పట్లై పిల్లలు. హల్లెలూయా మారనాథ యేసు రమ్ము త్వరగరము. పునరుద్ధానుడు యేసుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఇది ఒక అద్భుతమైన విలువైన సమయం. ప్రపంచమంతటా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఈ ఆదివారం ఈస్టర్ అనగా పునరుద్ధానము. యేసు ప్రభువారు మరణించారు, సిలువలో రక్తము చిందించారు, ప్రాణం పెట్టారు, మన కొరకు బలి పశువయ్యారు. ఆయనను శుక్రవారం సమాధి చేశారు. శనివారం అంతా సమాధిలో ఉన్నారు. ఆదివారము తెల్లవారి సమయానికి కొందరు వెళ్ళి భక్తులైన వారు సందర్శించాలని ఆశ కలిగినప్పుడు అక్కడ ప్రభు దేహము కనిపించలేదు. మూడవ దినమున ప్రభు మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచిన దినము. ఈ దినమునకున్న ప్రత్యేకత ఎంతో ఆశీర్వాదకరమైనది, అనేకులకు రక్షణార్థమైనది. ఈ దినమున మనమందరము చేరి ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మీకు అందరికీ మరొకసారి ప్రభు నామములో నా శుభవందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి మరి గత సంవత్సరం మరి ఈస్టర్ దినమున ఉన్నవారు ఈ దినమున లేకపోవచ్చు. మనమైతే ఆరోగ్యముగా ఉండి దేవుడు మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఆయనను మహిమపరిచేవారుగా ప్రభు మనకిచ్చిన ఆయన సన్నిధిని బట్టి మనమందరము ప్రభువును ఆరాధిస్తూ ఆయన దైవ వర్తమానం విందాము. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాము.
యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి. చాలండి. లూకా సువార్త మరొకరు చదవండి. 24వ అధ్యాయము 1వ వచనము నుండి. చాలండి. 16వ అధ్యాయము మార్కు సువార్త 1 నుండి చదువుదాము. మార్కు సువార్త 16వ అధ్యాయము. మరొకరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చివరి నుంచి వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి. మరొకరు చాలండి. ఈ 4 సువార్తల్లో వ్రాయబడిన మాటలు నలుగురు భక్తులు వారు పొందిన అనుభవాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో నలుగురు భక్తులు మనకు తెలియజేసిన ఈ సత్యము మనము నేర్చుకోవాలి. ఈ మత్తయి సువార్తలో చదివిన భాగములో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, మనం గతంలో కూడా నేర్చుకున్నాము, విశ్రాంతి దినం అనగా పాత నిబంధన కాలములో శనివారం. ఏ రోజు చెప్పండి? శనివారం. శనివారం విశ్రాంతి దినము. యేసు ప్రభు వారు పుట్టిన తరువాత ఆయన 33.5 సంవత్సరములు జీవించి యూదుల చేత సిలువ వేయబడిన ఆ సమయాలు, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన ఆ తరువాత
పునరుద్ధాన దినముగా ఆదివారము ప్రత్యేకించబడింది. అందుకే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత వచ్చేది ఆదివారము. ఈ ఆదివారమున అనగా ఈరోజు ఉదయం మనం చదివిన భాగంలో సూర్యోదయము అని కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆదివారము తెల్లవారుచుండగా, మరొకటి ఏంటంటే పెందల కడే. వినాలి, ఆదివారము తెల్లవారుచుండగా. రెండవ మాట చూస్తే పెందల కడ అని మనం ఆ మాట చూడొచ్చు. చీకటి తెల్లవారక ముందే వారు ఆదివారమే ఎందుకు వచ్చారు అంటే, విశ్రాంతి దినమైన శనివారం ఎవ్వరూ ఏ పని చేయకూడదు, ఆ రోజున ఏ పని చేయకూడదు. అందుచేత ఆ రోజు సమాధి దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఆ రోజు శనివారం వచ్చింది కనుక ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున శనివారము విశ్రాంతి దినము. అందుచేత ఆ దినమున ఎవ్వరూ ఏ పని చేయకూడదు. ఆఖరికి యేసు ప్రభువారు సమాధి దగ్గరకు రావడం కూడా చేయకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పని ఎంత అద్భుతంగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నాం. పురుషులు చూడండి ఎంతమంది ఉన్నారు. పురుషుల్లో ఉన్న ఆలోచన ఏంటి, స్త్రీలలో ఉన్న ఆలోచన ఏంటి? పురుషుల్లో ఉన్న నిర్లక్ష్యం ఏంటి, స్త్రీలలో ఉన్న ఆసక్తి ఏంటి అనేది మనం చూస్తే, యేసు ప్రభువు వారు సిలువ వేయబడే సమయంలో కూడా కొందరు స్త్రీలు దూరమున నిలుచుండి రొమ్ము బాదుకుంటూ ఏడ్చారు. చాలామంది స్త్రీలు అని వ్రాయబడి ఉంది. అయితే ఇంతమంది ఏడ్చి, అయ్యో మా పిల్లలు రోగములతో ఉంటే, అపవిత్రాత్మలు పట్టుకుని ఉంటే, మా కుటుంబాల్లో కలిగిన ప్రతి కష్టాన్ని, ప్రతి వ్యాధిని విడిపించిన గొప్ప నీతిమంతుడువు, పరిశుద్ధుడు, బోధకుడువు, నీకింత శ్రమ వచ్చిందా అని చెప్పి ఏడ్చిన వారు ఉన్నారు. అందులో ఒక భాగముగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ వాక్యం చూడండి. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అని ఈ మత్తయి సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్తకు వద్దాం. చూడండి, మార్కు సువార్తలో మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చారు అని ఉంది. ఇంకా ఈ మగ్దలేనే మరియకు ఏ సాక్ష్యం ఉందో 9వ వచనం చూద్దాం. మార్కు సువార్తలోనే 9వ వచనంలో, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడేను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చాలా భక్తిగా వినాలండి వాక్యాన్ని. అటు ఇటు చూడకూడదు, ఇక స్ట్రైట్గా నా వైపే చూడాలి. ఆ కుర్చీలో ఉన్న వారిని కూడా చెప్పండి, వాళ్ళకి ఇలాగే చూడాలి. దేవుని మాటలు చాలా విలువైనవి. ఎప్పుడైతే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి అని ఇక్కడ ముగ్గురు, మరి మత్తయి సువార్తలో అయితే 2 కనబడుతున్నారు. అయితే ఈమెకు ఎలాంటి సాక్ష్యం ఉంది, మగ్దలేనే మరియకు ఎలాంటి సాక్ష్యం ఉంది? ఓ మాట మీకు చెప్తాను, వినాలి. మీరు ప్రభువుని నమ్ముకునేటప్పుడు మొట్టమొదట మీ సాక్ష్యము ఏంటి? మీరు ఏ విధముగా ఉన్నప్పుడు ప్రభువును తెలుసుకున్నారు? మీ కుటుంబము ఎలాంటి పరిస్థితిలో ఉండగా మీరు రక్షణ పొందారు? మీ హృదయ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? మీ శరీర రుగ్మత, బలహీనత ఎలా ఉంది ఆ సమయాలలో? మీ విశ్వాసము ఎలా ఉంది ఆ దినాలలో? అది జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆమె ఎప్పుడు రక్షించబడిందో అనేది కాదు, ఎలా రక్షించబడింది అనేది మాత్రమే కనబడుతుంది. 7 దెయ్యములతో పీడించబడుతుంది, బాధించబడుతుంది. చెప్పండి, అందరూ చెప్పాలి, మళ్ళీ చెప్పండి. 7 దెయ్యముల చేత బాధపడుతుందంట ఆమె. చూడండి,
7 దెయ్యముల చేత పీడించబడుతుంది. అలాంటి స్త్రీ మగ్దలేనే మరియా. ఇలా చూడండి, ఇంకా మీరు ఇలాగే చూడాలి. ఈ మగ్దలేనే మరియకు ప్రభు దగ్గరికి వచ్చే సమయానికి తన స్థితి ఎలా ఉంది, తన బ్రతుకు ఎలా ఉంది, తన విధానము ఎలా ఉంది అంటే 7 రకములైన దెయ్యములతో పీడించబడుతుంది. ప్రభువును నమ్ముకున్నాము, మనలో దెయ్యాలు ఉన్నాయంటారా? లేవా? లేవైతే చెప్పినట్టే వింటారా? ఏది చెప్తే అదే చేస్తారు కదా. దెయ్యాలు ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా లేవా? అయ్య బాబు చాలా ఉన్నాయి. అలాగా లెక్కెడితే 1 2 కాదు. ఏదో ఒక ఆయన పాట పాడాడు, నేను చేసిన పాపాలు 1 2 యేసయ్య అన్నట్టు 1 2 కాదు దెయ్యాలు. ఇక్కడ ఎన్ని దెయ్యాలు ఉన్నాయట మగ్దలేని మరియలో చెప్పండి? 7 దెయ్యాలు. 7 దెయ్యాలు. అలాంటి దెయ్యాలలో ఉన్న ఆమె వ్యభిచారం చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, మోసము చేస్తుంది, మనుషులు తన వల్ల చిక్కించుకుంటుంది. అలాంటి ఆమె యేసు ప్రభువును కూడా అదే ఆలోచనతో చూసింది. కానీ ప్రభు మాట, ఆ పలకరింపు, ఆ ప్రేమ, ఆ పద్ధతి ఆమెను నేల మట్టుకు వంగి ఆయనకు విధేయురాలవడానికి అవకాశము కలిగింది. హల్లెలూయా. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీవు ప్రభువును నమ్ముకొని ఉన్నావా? నీ వలన, ఎందుకంటే ఇప్పుడు ప్రభువు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు శరీరము లేదు, రక్త మాంసములు లేవు. నిన్ను చూడగానే ప్రభువును చూచినట్టుగా నువ్వు కనబడాలి. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. నేను ఎందుకు హల్లెలూయా చెప్తున్నానో తెలుస్తుందేమో మీకు. ఇలా చూస్తారని శాంతి, ఇలా చూస్తారు, చూడాలి, ఇలా చూడాలి. ఎందుకంటే ఆయన నామము స్తుతి నొందదగిన నామము. మనం ఏ పని చేసినా అది దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం దీవించబడతాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అది దేవునికి ఇష్టం. మగ్దలేనే మరియా వచ్చిన అవసరత వేరు, జరిగిన కార్యము మరొకటి. ఎంతవరకు మనము వెళ్తాము అనేది చూస్తే మన ఊహలు, మన ఆలోచనలు, మన పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. ప్రభువుని నమ్ముకున్న మనమే ఇక్కడ ఉన్నంతసేపు చాలా భక్తిగా కనబడతాం. దాటిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం? ఆమె ప్రభువు దగ్గరికి రాకముందు 7 రకములైన దెయ్యములతో పీడించబడుతుంది, వేధించబడుతుంది. అలాంటి ఆమెకు ప్రభువు విడుదలిచ్చారు. ఏమిచ్చారు చెప్పండి? విడుదలనిచ్చారు గనుక ఆమె స్వతంత్రురాలయ్యింది. స్త్రీలందరికంటే, ఆఖరికి ఇంకో మాట చెప్తాను, యేసు ప్రభు వారి తల్లి కంటే మర్చిపోకూడదు మీరు. యేసు ప్రభు వారిని ఎక్కువగా సందర్శించినట్టు కనబడుతుంది ఇక్కడ. ఆయన దేహమును వచ్చి సుగంధ ద్రవ్యములు పూయడానికి మనస్సు కలిగి ఉంది. భక్తిలోకి వచ్చామంటే అండి, మళ్ళీ వెనక్కి చూడకూడదు. ప్రభువుని నమ్ముకున్నామంటే మళ్ళీ అటు ఇటు చూడకూడదు, గురివైపే చూడాలి మన అంతము వరకు. ఎందుకంటే ఆదిలో నడిపించిన దేవుని దగ్గర అంతము వరకు మనం ఆయన స్వాధీనములో, ఆయన సముఖములో స్థిరులుగా ఉండాలి. మగ్దలేనే మరియా స్థిరంగా నిలవబడింది గనుక అందరూ పారిపోయినా, దాక్కున్నా కానీ ఈ మగ్దలేనే మరియ మాత్రం సలోమిని, యాకోబు తల్లి అయిన మరియను వెంట పెట్టుకుని పెందల కడ లేచి సమాధి దగ్గరకు చీకటిగా ఉన్నప్పుడే వచ్చింది. పట్టపగలు సమాధి దగ్గరికి రండమ్మా అంటే మీరేం చేస్తారు? ఎవరికైనా సమాధి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ప్రభువు పిలిచి అక్కడ రమ్మండి, మీరు ఏం చేస్తారు? డేరాలు వేసేసుకొని లోన్ దాక్కుంటారు, అస్సలు కనబడరు యువతలకి. ఎంత మైలు మాపెత్తారో, ఎంత సూతకం చేసేస్తారో. అబ్బాబ్బా, ఇంత అంత కాదు. మాకు చాలా పని ఉందండి, వాళ్ళ చర్చి కూడా మానేస్తామండి. ఎందుకండి? ఇల్లులు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. మారు మనస్సు లేకపోతే నీ బ్రతుకు అంతే. మనం ఎవరమైనా సరే దైవ భయము కలిగిన వారు మగ్దలేనే మరియతో
వెంబడించిన కొందరు స్త్రీలను చూస్తున్నాం. ఆ స్త్రీలలో ఏం చేస్తున్నారు అంటే, ఆ మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొన్నారట. కొట్టు దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకున్నారంట. మనం ఏమంటామంటే, ఎవరన్నా తెచ్చిస్తే చేద్దాము అనుకుంటాం, ఎవరైనా ఇస్తే చూద్దాము అనుకుంటాం. కానీ వారు స్వయముగా వెళ్ళి ఆ సెంటు, అత్తరు, పన్నీరు ద్రవ్యములు, సుగంధములు ద్రవ్యములు అవి తెచ్చి అంటే కొనుక్కొచ్చుకొని సమాధి దగ్గరకు వస్తున్నారు. కొంతమందికి చెయ్యికి తడవకూడదండి, కొంతమందికి ఏ ఖర్చు అవ్వకూడదు, పనులు మాత్రం అయిపోవాలి. ఇలాంటి వారు మారు మనసు పొందినవారా చెప్పండి? ఇలాంటి వారికి మారు మనసు ఉందంటారా? యేసు ప్రభు ఎంతగానో ఈమెను ప్రేమించాడు, మగ్దలేనే మరియను. అందుకే ఈమె కూడా యేసయ్య ప్రేమ ఎట్టిదో తెలుసుకుంది గనుక ఆమె ప్రభు దేహాన్ని విడిచి ఉండలేకపోతుంది. మరి ప్రభు చూస్తాడా సమాధిలో? ఈ మగ్దలేనే మరి వచ్చింది, నన్ను ఎంత ప్రేమిస్తుందని చూస్తాడా చెప్పండి? లేదు. వట్టి దేహము, మంటి ఘటము మాత్రమే, దేహము మాత్రమే, ఆ శరీరము మాత్రమే సమాధిలో ఉంది. పెట్టారు, సమాధిలో పెట్టబడ్డారు. ఎందుకంటే మనం ఆలోచన చేయాలి. మన భక్తి పైన మాటలతో చెప్పేది కాదు, సరిపెట్టేది కాదు. హృదయ అంతరంగములలో నుండి రావాలి, హృదయ లోతుల్లో నుండి రావాలి. ఆయనను వర్ణించడానికైనా వివరించడానికైనా నీ బలము, నీ జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. దేవుని వాక్యమును మాత్రమే ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మత్తయి సువార్తలో చూద్దాం, చూడండి. ఇప్పుడు ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద, అనగా ఆ రాయి మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము ఎలా ఉందంటే మెరుపు వలె. చెప్పండి అందరూ, మెరుపు. చెప్పండి అందరూ, మెరుపు వలె ఉండెను. ఎవరు? దూత. దూత స్వరూపము మెరుపు వలె ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మెరుపు వలె ఉన్నది గనుక ఎవరు చూస్తున్నారంటే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, వేరొక మరియా, సలోమి, వీరితో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ బయలుదేరి రావడానికి గల కారణం మగ్దలేనే మరియా వారిని ప్రోత్సహిస్తుంది, వారిని బలపరిచింది, వారిని నడిపించింది, వారిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. వినండి వినండి సంఘమా, సంఘాన్ని పాడు చేయాలన్న ఒక్కరే, సంఘాన్ని నడిపించాలన్న ఒక్కరే. ఎందుకో చెప్తాను. ఒక్కరు చెడ్డగా దేవునికి అవమానం తెచ్చే పరిస్థితిలో వారు ఉంటే మిగతా వారు అందరినీ చెడగొట్టేస్తారు. ఎందుకంటే మందిరానికి రాకుండా నువ్వు చెడిపోయావు, మిగతా వారిని కూడా చెడగొడుతున్నావు. దేవుని వాక్య ప్రకారముగా చేయకుండా నువ్వు చెడగొట్టబడ్డావు. అపవాది చేత ఒక దెయ్యం నీలో ఉంది. అక్కడ విడుదల పొందింది, కానీ మనం విడుదల పొందట్లేదు. పొందినట్టు అంటున్నాం కానీ పొందట్లేదు. ఇంకా అవి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి, అవి మనల్ని పట్టి వేధిస్తూ ఉన్నాయి, అవి మనల్ని పట్టి బాధిస్తూ ఉన్నాయి. అందువలన నీవు ధైర్యముగా, స్వాతంత్రముగా దేవుని సేవించలేని దుస్థితిలో ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదట మగ్దలేనే మరియకు కలిగిన అనుభవం ఏంటంటే 7 దెయ్యముల చేత బాధించబడింది. ప్రభువును కూడా తన వలలో వేసుకోవాలనే ఆలోచనతో ఉంది. కానీ ప్రభువు ఆమెకు ఇచ్చిన సందేశం, ఆయన మాటలు, ఆయన ప్రేమ అనుభూతులను బట్టి ఆమె ప్రభు చేతిలో చిక్కడింది. ఆమె చిక్కించుకోవాలనుకుంది, కానీ ప్రభు చేతిలో చిక్కింది. హల్లెలూయా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నా 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 హోసన్నా. చప్పట్లు కొట్టాలి సంతోషంగా. హోసన్నను స్తుతి పాడుచు
ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన గగనిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన గగనిలో పరదేశులం. క్షణమాంగురమాయి క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణమాంగురమాయి క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. చప్పట్లు కొట్టాలి పిల్లలు. హోసన్నా 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 హోసన్నా. మీ చప్పట్లు హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మననైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మననైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. నాదుడేసుగా నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుగా నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. చెప్పాలి. హోసన్నా గట్టిగా. హోసన్నా 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 హోసన్నా. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను స్తుతి పాడుచు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి నీ చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి నీ చెంత నిలుచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్య ఆనందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్య ఆనందం. హోసన్నా. చెప్పాలందరూ. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. సియోనుకు సాగెదం. సియోనుకు సాగెదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మగ్దలేనే మరియ వలె మారు మనస్సు కలిగిన వారుగా ఉండాలి. దెయ్యం వదిలేసినట్టు పట్టుకున్నట్టు, దెయ్యం కూడా తిరిగినట్టు కొన్నాళ్ళు గుడ్ బై చెప్పి మళ్ళీ రామ్మా, నా హృదయం ఖాళీ ఉంది, నేను నీ కొరకే వేచి ఉన్నాను, కనిపెడుతున్న దెయ్యాన్ని ఆహ్వానించుకుంటున్నావు. సంఘాన్ని చెడగొడుతున్నావు, సంఘాన్ని చెరుపుతున్నావు, పాడు చేస్తున్నావు. సేవకుల శ్రమ, సేవకుల కన్నీరు వృధా చేస్తున్నావు నువ్వు. ఎన్నాళ్ళు బ్రతిమలాడతాడు ఆయన. అగ్ని రెడీగా ఉంది, సిద్ధపడు. నీ వలన రోజు ఏడమేనా సేవకుడు? నీ గురించి ప్రార్థన చేసినప్పుడల్లా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే చూసి ఊరుకుంటూ ఉంటాడు అనుకుంటున్నావా? మగ్దలేనే మరియా భయంకరమైన వేషధారి,
మోసగత్తే. అలాంటి స్త్రీని ప్రభువు మాటల చేత మార్చివేశాడు. ఆ మాటలు ఆమెకు గుండెల్లో సూది గుచ్చుకున్నట్టున్నాయి. భయము పుట్టింది. సేవకులతో చెప్పడానికి అబద్ధాలు ఎలాగొస్తాయి నీ నోట్లోకి? అన్ని మాటలు అబద్ధాలు చెప్తావు. ఆరోగ్యంగా ఉండి నాకు అది చేసింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. బాగున్నావు కదా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీకు ఏ లోటు లేకుండా కడుపు నిండా భోజనం ఇచ్చాడు కదా, ప్రతి సమయంలో ఆరోగ్యదాయకమైన నిద్రపోతున్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నావు కదా. అలాంటప్పుడు నీకేంటి లోటు? ఎందుకు సంఘానికి అడ్డుబండగా ఆటంకంగా ఉండి చేరుపుతున్నావు? మగ్దలేనే మరియా తన తోటి స్త్రీలను వెంట పెట్టుకుని చీకటంటే చీకటా ఏమన్నానా, రండి నాతో, నేను ముందు నడుస్తాను. మన ప్రభువు నీతిమంతుడు, పరిశుద్ధుడు, బోధకుడు. పక్షవాయువుతో నీ ఇంటి వారు ఉంటే బాగు చేశాడు కదా, రోగివై ఉంటే స్వస్థపరిచాడు కదా. మరచిపోయావా? చనిపోయిన నీ కుమారుణ్ణి బ్రతికించాడు కదా. కుష్ఠ రోగులైన నీ ఇంటి యజమానిని స్వస్థపరిచాడు కదా. నువ్వు మరిచిపోయావా అని ఒక్కొక్కరిని లెగ్గొడుతుంది, గద్దిస్తుంది, భయం చెప్తుంది. దేవుని భయం ఎలాగుంటుందో నేర్పిస్తుంది. నేను రాలేను, రాత్రంతా నాకు నిద్ర లేదు, మీరు వెళ్ళొచ్చేయండి, తర్వాత నేను వెళ్తాను, మీకంటే ఎక్కువ సెంట్లు, అగరులు, పన్నీర్లు కొనుక్కొని వెళ్తాను, మీరు వెళ్ళొచ్చేయండి అన్న స్త్రీలను ఊరుకోలేదు, ఒప్పుకోలేదామే. భయము కలిగింది. మగ్దలేనే మరియకు కలిగిన భక్తి, భయం వారందరికీ నేర్పిస్తుంది. ఆమె వారిని వెంట పెట్టుకుని వస్తుంది, వారిని కూడా తీసుకుని వస్తుంది, రండి అని. ఏంటి, ఏ మగోడు ఉన్నాడండి వీళ్ళతో? ఏ శిష్యుడు ఉన్నాడండి వీళ్ళతో? ఏ ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు ఉన్నాడండి వీళ్ళతో? ఎవ్వరూ కనబడట్లేదు, అక్కడ ఎవ్వరూ లేరు. అవును, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును. ఏంటనుకుంటున్నారు? పరమ తండ్రి కొట్టాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. గొర్రెల కాపరి. నీకిష్టమైనట్టు తిరుగుతావు, నీకిష్టమైనప్పుడు వస్తావు. కానీ ఆయన ఎందుకు కొట్టబడ్డాడు? ఆయన ఎందుకు సిలువ భుజాన పెట్టుకుని ఏడవబడ్డాడు? యెరూషలేము వీధులల్లా ఎందుకు ఈడ్చారండి? గమనించండి. మనం అనుకుంటున్నాము చల్లగా జరిగిపోతుందిలే, పర్వాలేదు అనుకుంటున్నాం. కడుపు నిండా అనుకున్నవన్నీ, కోరుకున్నవన్నీ వండుకుని తింటున్నాం కదా. ఏది కావాలంటే అది షాప్కి వెళ్ళి తెచ్చుకుని వాడేసుకుంటున్నాము కదా. ఏదైనా ఉంది. భర్తను ఎదిరించగలను, భార్యను ఏదైనా బాధించగలను, నా తల్లిదండ్రులను మూర్ఖముగా వాదించగలను అనుకుంటున్నావేమో. గమనించండి, సృష్టికర్త అయిన పరమ తండ్రిని, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాట ధిక్కరించి నువ్వు బ్రతకగలవా? నీ వలన సంఘము పాడవుతుంది, నీ వలన సమాజం పాడవుతుంది, నీ వలన కుటుంబం పాడవుతుంది. అది నీకు తెలుసా? గమనించండి, దేవుని బిడ్డలమైన మనము మగ్దలేనే మరియవలే ఎందుకు ప్రభువును వెంబడించకూడదు? ఎందుకు ప్రభువుతో కలిసి జీవించకూడదు? మొదట తన జీవితం రోత జీవితం, తన బ్రతుకు మురికి జీవితం విడిచిపెట్టింది. అలా లేదు తన జీవితం. మనం ఏం చేస్తున్నామంటే కర్ర ఎరగకుండా, చెప్పండి, పాము చావకుండా. అంటే అది అందులోనూ ఉంటున్నాం, ఇది ఇందులోనూ ఉంటున్నాం. ఏది వదలట్లేదు. యేసయ్యా నా కోసం కల్వరీజుల్లో బలైపోయావయ్యా. ఒకరోజే ఎక్కడున్నారు? గుడ్ ఫ్రైడే రోజున ఎక్కడున్నారు? శుక్రవారం. నీలో అంటూ భయం ఉందా? నీలో అసలు దేవుడు ఉన్నాడా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పేరుని అడిగితే చాలా సమయం పడుతుంది. కానీ నీకు నీవుగా నాతో నా దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను గద్దిస్తున్నాడని తెలిస్తే నువ్వు బుద్ధి మార్చుకుంటావు, మారు మనసు కలిగి ఉంటావు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎలాగా? చూడండి, అక్కడ చదువుదాం. ఈ మార్కు సువార్తలో 7వ వచనం చదవండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయనతో చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. హల్లెలూయా. చూడండి, వచనములో కూడా ఉంది. అప్పుడు
ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండి చూచి మిగుల కలవరపడిరి. హల్లెలూయా. నీకు ఇంట్లో ఉంటే భయంకరమైన మాటలు వింటే కలవరమే ఏర్పడుతుంది. ఈ కలవరం దేని కొరకు? దేవుని వాక్య రుచికరమైన సంగతులు నీలో ఉన్న ప్రతి సందేహాన్ని సరిచేస్తుంది, ప్రతి అనుమానాన్ని తీర్చి నిలవబెడుతుంది. ఇక్కడ కలవరం ఎందుకు వచ్చింది అంటే ఆ మాట మనకు తెలుస్తుంది. ఏంటంటే సమాధిలో కన్నులెత్తి చూడగా ఖాళీ సమాధి కనబడింది. ఏం కనబడింది చెప్పండి? సమాధి మీద ఉన్న రాయి కూడా తీసివేయబడి కనబడింది. వీళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. రెండవది కలవరపడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికో వద్దండి, మన వారు ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి చేస్తాం కదా, అందులో సమాధి పెట్టి లేకుండా గొయ్యి ఖాళీగా ఉందనుకోండి, మన వాళ్ళు వెళ్తారు కదా, మూడో రోజు నీకు కావాల్సినవి అన్నీ వండుకొని అక్కడ పట్టుకెళ్ళి వాళ్ళ కొంతెట్టి మనం కొంత తిని చేస్తుంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఖాళీగా సమాధికి కనబడింది అనుకోండి, ఏముంటుంది? భయం రాదా? కలవరం రాదా? కలుగుతుంది. అలాగే కలవరపడిపోతున్నారు ఖాళీ సమాధిని చూసి. అప్పుడే ఒక అద్భుతమైన స్వరం వినబడుతుంది. 6వ వచనం, అందుకతడు కలవరపడకుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కలవరపడకూడదు. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడంటే ఆయన ముందే చెప్పాడు ఏమేమి జరగనై ఉన్నవో, ఎలా జరుగుతుందో అన్నీ చెప్పాడు. అందుచేత కలవరపడవద్దని మళ్ళీ బలపరిచి ఉంచాడు. ఎందుకంటే మీరు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. అది సమాధుల్లో వెతకడానికి, సమాధుల్లో లేడు ఆయన, లేడు. ఉన్న సమయం విశ్రాంతి దినము, ఆయన అందులో ఉన్నాడు, కానీ వారు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళారు? ఆయన లేచిన తరువాత అప్పుడు వెళ్ళారు. వెళితే ఖాళీ సమాధి కనిపించింది. కనిపించగానే వారిలో భయము కలిగింది, కలవరం కలిగింది, విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. అయితే చూడండి, లూకా సువార్తలో లూకా సువార్త 24వ అధ్యాయములో 4వ వచనం, ఇందును గూర్చి వారికేమియు తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అది లేచి ఉన్నాడు. ఇంకా క్రింద మాట ఉంటుంది మనకి 7వ వచనంలో, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట మీరు జ్ఞాపకము చేసుకొనుడని. అది మరిచిపోతుంటాం. ఎప్పుడు చెప్పిన వాక్యం అప్పుడే, పోయిన వారం చెప్పింది ఈ వారం ఉండదు, రాత్రి విన్న వాక్యం ఇప్పుడు ఉండదు, ఎప్పటికప్పుడే మరిచిపోతాం. ఇక్కడ అదే చేశారు వాళ్ళు కూడా. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడని, మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ఆ మాటలు మీరు వినలేదా? మీకు జ్ఞాపకం లేవా? మీరు చదవలేదా అని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దైవ జ్ఞానము కలిగి వాక్యాన్ని భద్రము చేసుకోవాలి, జాగ్రత్తగా మన మదిలో, మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యము మనలో లేకపోతే మనం బ్రతకలేము. ఒకవేళ బ్రతికినా చచ్చిన వారిమే. హల్లెలూయా, చచ్చిన వారిమే. అందుకే యోహాను సువార్తలో ఉంది చూడండి. యోహాను సువార్తలో మనం చదివిన భాగంలో
12వ వచనం చదువుదాం. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనను. వారు 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 ఎవరు? 2 దేవదూతలు. హల్లెలూయా. దేవదూతలను దేవుడు పలకరింపకు పెట్టాడు. ఆదరించుటకు, ధైర్యపరచుటకు దేవుడే ఆ సమాధి దగ్గర 2 దేవదూతలను పెట్టాడు. ఆ దేవదూతలు వీరికి ఒక అద్భుతమైన సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఏంటంటే, తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు ఎప్పుడైతే కూర్చోవడం వీరు చూశారో, వీరు చూడగానే వీళ్ళకు దుఃఖము ఆగట్లేదు. చాలా ఏడుస్తున్నారు, వెక్కెక్కి ఏడుస్తున్నారు. వీరి దుఃఖానికి అవధులు లేవు, అడ్లు లేవు. ఎంత దుఃఖము అంటే చెప్పరానంత పట్టరాని దుఃఖములో నలిగిపోతుంది వీరి హృదయం. యేసు ప్రభు శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నీకు శుక్రవారం మనసు ఎందుకు రావటం లేదు? అసలు నువ్వు భక్తి పరురాలువేనా? నువ్వు భక్తుడివేనా? విశ్వాస జీవితానికి యేసు ప్రభువారు శిలువ మరణము పొందకుండా నీకు విజయం ఎలాగొచ్చింది? నీకు రక్షణ ఎలాగొచ్చింది? నీకు విడుదల, విమోచన ఎలాగొచ్చింది? నువ్వు విశ్వాసమైతే శుక్రవారానికి వీపు చూపించావు, వెనుకాడవు దేవుని ఆరాధన చేయడానికి. ఎందుకంటే నా పాపముల కొరకు కల్వరి శిలువలో నా యేసయ్య మరణించాడు. విశ్వాస జీవితానికి పునాది బలమండది. అది లేకుండా ఆదివారం ఒక్కరోజు ఆరాధన కాదు. మరణము లేనిదే విజయము లేదు. మరణపు ముళ్ళును విరిచివేశాడు, మరణపు కోరలు విరిచివేశాడు. అవన్నీ త్యజించి జయించి జయశీలుడై ఈ దినమున ఒక ప్రత్యేకమైన పునరుద్ధానము మనకు కలిగింది. హల్లెలూయా. అందుకే మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడ్డాడు, మనందరి కొరకు మరణించాడు, చనిపోయాడు. ఈ వింత చూడగానే చచ్చిన వారి వలె అయిపోయారటండి. చచ్చిన వారిలాగా అయిపోయారట. కలవరపడిపోతున్నారు. ఎందుకు? యేసయ్య మీద నిజంగా నీకు ప్రేమ ఉందా? చూడండి, ప్రేమ ఉందా? నీవు ప్రేమ కలిగిన వారైతే, వాక్యం ఉంది, ప్రేమ లేనివాడు గణగణ మ్రోగే తాళము వంటి వాడు. తాళం మ్రోగిస్తేనే మోగుతుంది. ఆ డబ్బా మీద బాధితేనే దాని శబ్దం బయటకు వినబడుతుంది. చెప్పమ్మా చెప్పు, ప్రార్థన చేయమ్మా చెయ్యి. ఇదంతా ఏంటంటే చెప్పమంటే చెప్పడం, చెయ్యంటే చేయడం, అంతే. రామ్మా మందిరానికంటే రావడం. నీ వ్యక్తిగతంగా నీ హృదయ లోతులో దేవుని కూర్చున్న అనుభవం ఉందా? భక్తి విశ్వాసం ఉందా? నిన్నెవరు తొయ్యనక్కర్లేదు, నిన్నెవరు బలవంతం చేయనక్కర్లేదు. నీ అంతరంగములో నీ హృదయములో ఒక సరి అయిన నిర్ణయం చేసుకుంటే నిన్నెవ్వరూ పిలవనక్కర్లేదు, ఎవ్వరు నిన్ను బలవంతం చేయనక్కర్లేదు. నీకు నువ్వుగా వస్తావు, నీకు నీవుగా వస్తావు. మగ్దలేనే మరియ వలె. మగ్దలేనే మరియ ఏడుస్తుంది, సలోమి ఏడుస్తుంది, వేరొక మరి ఏడుస్తుంది, యాకోబు తల్లిన మరి ఏడుస్తుంది, కొందరు స్త్రీలు ఏడుస్తున్నారు. వారి ఏడుపు దేవుడు చూశాడు. అంతే, నడిపించిన ఆమెకు దర్శనం దొరికింది, ప్రత్యక్షత దొరికింది. వీరిని నడిపించినందుకు దేవుడు విడిచిపెట్టాడా మగ్దలేనే మరియను? చెప్పండి. వాక్యంలో రాయించి పెట్టాడు, పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. రాత్రి నేర్చుకున్నాం అరిమతయియ యోసేపు గురించి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డానికి గల కారణం, తెగించాడు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి, యేసు దేహమును అడగడానికి ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. అందుచేత ఆ ధైర్యాన్ని దేవుడు మెచ్చుకుని ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఎంత అద్భుతం సారా! మనం గుర్తించాలి, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి. నీ ఏడుపును చూస్తాడు దేవుడు, నీ కన్నీరు చూసి తుడుస్తాడు, నిన్ను ఓదార్చుతాడు. నువ్వు నమ్ముతున్నావా? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నన్ను ఓదార్చువాడు నా దేవుడు. ఇరుకులో శ్రమలో ఉండగా విశాలపరిచి నా శ్రమంతా తీసివేసే దేవుడు నా దేవుడు. నమ్ముతున్నావా? ఎవరు ఏది చెప్పినా ఆ మాటే పట్టుకుని, వాళ్ళు ఏదో చెప్పారు అదే చేస్తావు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయవు. నీ ఇష్ట ప్రకారంగా చేసి ఏదేదో ఆలోచన చేస్తావు. చూడండి, మగ్దలేనే మరియతో దేవుని పలకరింపు ఎలా ఉందో. ఒక తోటమాలి వలె వచ్చి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? హల్లెలూయా. ఏమ్మా మిగతా వాళ్ళు ఏడుస్తూ లేదా అక్కడ? చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారా ఏడవరా? చెప్పండి. ఒకళ్ళు నవ్వుతున్నారు అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారు.
ఇక్కడ ఈమె ఏడుస్తుంది, చుట్టూ ఉన్నవారు కూడా ఏడుస్తున్నారు. కానీ మగ్దలేనే మరియకు దొరికింది యేసయ్య ప్రత్యక్షత. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? రెండవ మాట చూడండి, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు అనే మాట పక్కన ఇంకోటి ఉంది. ఎంత వివేకంగా మాట చదివేశారో మీరు చూడండి. ఎవరిని, ఆ మాట కోసమే, ఎవరిని వెదకుచున్నావు? నిజంగా యేసు ప్రభు సమాధి చేయబడితే ఆయన్నే కదా వెతుకుతుంది, ఆయన కొరకే కదా ఏడుస్తుంది. మరి ఏంటంటారు? అలా మాట్లాడేశారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఈ మాట? మీకు ఆలోచన వస్తుందా? మనం చేసే పనే ఒకసారి మనకు మళ్ళీ రిపీట్ చేస్తాడు దేవుడు, మళ్ళీ దాన్ని జ్ఞాపకంలో తీసుకొస్తాడు. నీ నోటి నుండి వచ్చే ఆ మాట వినాలని, నీ సమర్పణ జీవితం చూడాలని, నీలో ఉన్న భక్తి పరిపక్వత ఆయన చూడాలని ఆశ కలిగి ఉంటాడు. ఆల్రెడీ యేసు ప్రభు కోసమే వచ్చింది కదా, ఆయన దేహం కొరకే వచ్చింది. అంతేకాదు సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని మరీ పట్టుకొని వచ్చింది. తనతోటి నిద్రలో ఉన్నవారినో, మెలకుగా ఉన్నవారినో, స్నానాలు చేస్తున్న వారినో త్వరగా సిద్ధపరిచి కూడా వెంబడించమంది, వారిని నడిపించుకుంటుంది, వారిని నడిపించి తీసుకొస్తుంది. అలాంటి సమయంలో ఈమె కష్టాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా! నీ దేవుడు నీ శ్రమను చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు శ్రమపడు, ప్రభు కొరకు కష్టించి పని చేయి. కొంతమందికి చెప్తాను, అమ్మ రండి, మీరు ఎందుకు ఆగి? వచ్చేస్తానండి బాబు, వచ్చేస్తాను. అక్కడే ఆ మాట మోసం. కానీ దేవుడు నిన్ను పలకరించడం మానడం, నీతో మాట్లాడను అంటాడా? నీవు మారే వరకు కూడా నీతోనే ఉంటాడు, మారిన తరువాత కూడా నీతో ఉంటాడు. ఆయనకి ఇష్టమైన పని నీ ద్వారా చేయాలని, చేయించాలని. హల్లెలూయా! గమనించండి. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ప్రభువు పలికిన మాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావో కూడా చూసి నిన్ను అడుగుతున్నాడు. గుర్తించండి. ఆనాడు మగ్దలేనే మరియతో మాట్లాడాడు, ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. చివరి మాట ఏంటంటే చూడండి, క్రింద మాట, ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిరో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. అమ్మా, ఒక పెద్ద మనిషిని ఈమె ఎత్తుకొని తీసుకెళ్ళిపోగలదా? ఈమె ఆతృత చూడండి, ఈమె ఆసక్తి చూడండి, ఈమె భక్తి విధానం చూడండి. బాబు, మేము వస్తున్నామని తెలుసుండి సమాధి ఖాళీ చేసి ఎక్కడ తీసుకెళ్ళి దాచావో చెప్పు, నేను అక్కడికి వచ్చి యేసు దేహమును తెచ్చేసుకుంటాను, తీసుకెళ్ళిపోతాను, నేను తెచ్చుకుంటాను. ఎంత ప్రేమగా అడుగుతుందండి. కానీ ఈమె అడిగేది ఎవరిని అనే విషయం ఆమెకు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంది. కళ్ళు నిండా నీళ్లున్నాయి, దుఃఖ ముఖముతో నిండుకునుంది, హృదయం అంతా దుఃఖ సాగరములో మునిగిపోయింది. ఆ సమయంలో ఆమె తోటమాలి అనుకుంది, కానీ ఈయన నా ప్రభువే అనే విషయం తెలియలేదు. కానీ ఆమెను జీవించిన దినములలో సజీవుడిగా ఉన్నప్పుడు సిలువ వేయబడక మునుపు పిలిచిన పిలుపు గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగా? క్రింద చూడండి ఆ మాట. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు కనుక నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నాను అని వారితో చెప్పు. హల్లెలూయా! మనమందరం కూడా చెప్పవలసింది అదే రక్షణ శుభవార్త. ఈ శుభవార్తను నీవు అందించే విధంగా మగ్దలేనే మరియకు అప్పగించిన పని మనము చేయాలి. మరియా అని పిలవగానే అప్పుడు ఎలా పిలిచేవాడో ప్రభు ఆ స్వరము గుర్తుపట్టింది. అప్పటి వరకు తోటమాలి అనుకునే ఆలోచన అంతా తొలగిపోయింది. ఇప్పుడు బోధకుడా అని పిలుస్తుంది, దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన పాదాలు పట్టేసుకోవాలనుకుంటుంది. నన్ను ముట్టవద్దు అని చెప్పాడు. షరతులున్నాయి, హద్దులున్నాయి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయడానికి నువ్వు పూనుకున్న నాడే దేవుడు నిన్ను ఆయన మహిమతో నింపుతాడు, ఆయన సాక్షార్థమై నింపుతాడు. ఆయన చిత్తమునకు కనిపెట్టాలి, ఆయన కృప కొరకు కనిపెట్టాలి.
తగిన సమయంలో నిన్ను దీవిస్తాడు. ఏ విషయంలోనూ నువ్వు వెనకబడవద్దు. మగ్దలేనే మరియ చేసిన కార్యం. తర్వాత వెళ్ళారు, శిష్యులకి చెప్పారు, శిష్యులు చూశారు, తర్వాత అనుభవించారు. ఒకరైతే ఆ సందేహంతో మాట్లాడారు, వారి సందేహము ప్రభు తీర్చాడు. మరొకరైతే ఎంత నేను ఎరుగనని బొంకాడో ఆయన కూడా మరింత బలమైన సేవకుడిగా మార్చబడిపోయాడు. ఈయన తోమ అయితే అయిన పేతురు, ఇస్కరియోతు యోధా జీవితం అయితే అంతకే ముగించబడింది. కానీ మనము గుర్తించాలి, దేవుని బిడ్డలుగా నీవు ఉంటే తప్పనిసరిగా దేవుడు నేను బలముగా వాడుకుంటాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. కానీ మరి ఏమి రాకూడదు చెప్పండి? దేవునికి ఏమి రాకూడదు? అవమానము నీ ద్వారా వచ్చిందంటే చూస్తాడు. వెనక్కి చూడకుండా పరిస్థితులు తారుమారవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యోధా ప్రభువును బాధ పెట్టాడు, డబ్బుకు అమ్ముకున్నాడు, ఆ డబ్బు ఏదో చేయాలనుకున్నాడు, కానీ నెమ్మది లేదు. తెచ్చాడు, దేవాలయంలోకి ఇసిరి పారేశాడు. మాకొద్దని ఇసిరేశారు, అయినా మళ్ళీ ఇసిరాడు. తెచ్చారు, అది ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు. పరదేశులను పాతి పెట్టడానికి ఒక శ్మశాన వాటిగా భూమిగా మారిపోయింది ఆ డబ్బు. యేసు ప్రభు వారిని ఎవరు బాధించాలన్నా, ఆయన సన్నిధిని ఎవరు బాధ పెట్టాలన్నా, ఆయన సంఘమును ఎవరు చెడగొట్టాలన్నా దేవుడు ఒప్పుకోడు. చాలా జాగ్రత్త అండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ హెచ్చరికలను బట్టి సరి చేయబడతారా? దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, జాగ్రత్త పడండి. నేను రక్షణ పొందాను, దేవునికి మహిమకరంగా జీవిస్తాను అని ఒక మంచి నిర్ణయం చేసుకోండి. దేవుడు తప్పనిసరిగా నీ సమర్పణను దీవించి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ పేరు జీవ గ్రంథములో రాస్తాడు. ఆ మంచి వాగ్దానము చేసిన దేవుని సముఖములో నమ్మకముగా ఉందాం. ప్రభు ఈ వర్తమానము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. మహోన్నతుడా మా తండ్రి, నీ సన్నిధానంలో సిద్ధపరిచిన దైవ వర్తమానమునకై వందనాలు. మా కొరకు మీరు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చారో, సువార్త ప్రకటించి అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేశారు. అవన్నీ చూసి కూడా నాయనా నిన్ను చంపాలని, సిలువ వేయాలని, కొరడాలతో కొట్టాలని, కొట్టించాలని కపటాలోచన చేసిన మనుషులకు నువ్వు లొంగిపోయి విధేయుడవయ్యావు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగానే నేను వచ్చిన పని ముగిస్తానని చెప్పావు. ఆ రీతిగా నీవు చేసిన సిలువ యాగము ద్వారా మాకు నేర్పించిన ఈ పునరుద్ధాన ఆరాధనలో నీ వర్తమానాన్ని బట్టి వందనాలు. మా కొరకు 3వ దినమున పునరుద్ధానుడివై లేచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యుగ యుగములు సజీవుడవు. నీ దగ్గర మేము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండాలో మాకు నేర్పిస్తున్నావు గనుక నీ వాక్యమును బట్టి భయభక్తులు కలిగి మా విశ్వాస జీవితమును మేము శ్రద్ధగా నాయన ముందు కొనసాగించుకునే శక్తిమంతులుగా చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకుంటారని కానుకల పరిచర్య దీవించండి, ఆరాధన దీవించి ఆశీర్వదించండి. ప్రతి గుప్పిలు నింపి మీరు మహిమ పొందండి. వారి గుప్పిలు విప్పుచుండగా వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు, వారి సమర్పణలు మీరు దీవించండి. యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.